మన దేశంలో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్, ఎంట్రీ లెవెల్ కార్స్ కొనే వాళ్ళకి కొన్ని అవసరం లేదనమాట. వి డోంట్ నీడ్. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అవేంటివంటే సేఫ్టీ అక్కర్లేదు. రిలయబుల్ ఇంజిన్స్ అక్కర్లేదు. డ్యూరబిలిటీ అవసరం లేదు. సో, ఆ కార్లు ఎప్పుడు పని చేసినా, పని చేయకపోయినా, ఆగిపోయినా యూ నో సో, మనం ఏమి చేయలేమనమాట. మనం ఏం చేస్తాం, సర్వీస్ సెంటర్‌కెళ్ళాలి. మళ్ళా రిపేర్‌లు చేయించాలి. మళ్ళా పార్ట్స్ ఫెయిల్ అయిపోవడం, ఇంజిన్ ఫెయిల్ అవ్వడం, మళ్ళా వెళ్ళడం. మన రూల్స్ అలాగే ఉన్నాయి. మన లాస్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. అదేంటో కన్స్యూమర్ ఫ్రెండ్లీగా ఉండవు. వేరే దేశాల్లో చూస్తే కన్స్యూమర్‌కి కన్స్యూమర్‌కి ఫేవరబుల్‌గా ఉంటాయన్నమాట. అది రూల్స్ గాని, లాస్ కానీ అలాగే ఉంటాయి. సో, ఇప్పుడు మనం డబ్బిచ్చి ఒక ప్రొడక్ట్‌నో, సర్వీస్‌నో కొంటున్నప్పుడు అది, అది ఏమైతే వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారో అది ఫుల్‌ఫిల్ చేయాలి కదా! ఇప్పుడు ఈ కారు కొంటున్నారు. మీకు కొన్న వెంటనే ప్రాబ్లమ్స్, ఇంజిన్ ఫెయిల్ అయిపోవడం, పార్ట్స్ ఫెయిల్ అయిపోవడం, ఆయిల్ లీక్ కావడం. కొన్నప్పుడే కొత్త కొత్త కార్లు ఎన్నున్నాయి ఇలాగా ఎన్ని కేసులున్నాయి? ఎన్ని కేసులు? కొన్న వెంటనే డెలివరీ టైంలోనే, ఆఫ్టర్ డెలివరీ జస్ట్ షోరూమ్ బయటొస్తనే యూ నో బ్రేక్ డౌన్ అయిపోవడం, లీక్ కావడం, ఫెయిల్ అవ్వడం, ఫైర్ రావడం. ఎన్ని కేసులు ఇలాగా? ఇంకా కస్టమర్‌కి స్టార్ట్ అవుతుందన్నమాట ప్రాబ్లమ్. అప్పటినుంచే. సో, అదే మనకి ఎలా ఉండాలి రూల్స్ అంటే, ఇన్ కేస్ అదేదైనా ప్రాబ్లమొస్తే, ఆ మ్యానుఫ్యాక్చరరు ఇమ్మీడియేట్‌గా మనకి రిప్లేస్ చేయడమో, రీఫండ్ చేయడమో చేయాలనమాట. కానీ మనం అలా లేదనమాట. మనమేదో వాళ్ళు మనకేదో ఫేవర్ చేసినట్లుగా ఉంటుంది. ఇంకా తిరగడమే అనమాట. సర్వీస్ సెంటర్‌లకి తిరగడం, రిప్లేస్ చెయ్యరు వాళ్ళు అంత ఈజీగా. వాళ్ళింక మెయిల్ పెట్టి, వాళ్ళ హెడ్ ఆఫీస్‌కి పెట్టి, ఇంకా మనకు అదొక జాబ్ అయిపోతదనమాట. సో, ఒక కారే కాదు ఎనీ ప్రొడక్ట్ మన దేశంలో ఇలాగే ఉందనమాట. సో, ప్రాబ్లమొస్తే మనమే ఫైట్ చేయాలి. మనమే సఫర్ అవ్వాలి. డబ్బులిచ్చి కూడా. సో, ఇదెప్పుడు మారుతుందో తెలీదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎంట్రీ లెవెల్ కార్స్ కొనేవాళ్ళు చాలామందున్నారు మన దేశంలో. ఎందుకంటే, మన దేశంలో కార్లు కొనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. సో, చాలామంది కార్లు కొనలేరు. టూ వీలర్స్ కూడా కొనలేరనమాట. అలాంటిది ఈ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అలాగే ఉన్నారు. మన పాలిసీ మేకర్స్ కూడా అలాగే ఉన్నారనమాట. ఎందుకంటే వా దీనివల్లనే మనకి ఈ కాంబినేషన్ దొరకట్లేదు. ఏంటి సేఫ్టీ, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ ఉన్న కార్స్ దొరకవు మనకి. ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడున్నది ప్రెజెంట్ మార్కెట్‌లో ఏమున్నాయి ఈ కాంబినేషన్‌తో? ఒక కార్ చెప్పండి అరౌండ్ 5,00,000-6 లాక్స్ లోపల. డబ్బులున్న వాళ్ళకి ఇదేమి తక్కువే అనిపించొచ్చు. 5, 6 లాక్స్ ఏంటి అని. కానీ చాలా మందికి ఇది చాలా పెద్ద అమౌంట్. 5, 6 లాక్స్ అనేది చాలా పెద్ద అమౌంట్. ఈ బడ్జెట్‌లో కారు కొంటే వాళ్ళకి సేఫ్టీ అవసరం లేదా? రిలయబిలిటీ అవసరం లేదా? డ్యూరబిలిటీ అవసరం లేదా? పీస్ ఆఫ్ మైండ్ అవసరం లేదా? ఇది ఎంత ఇంపాక్ట్ పడుతుందో తెలుసా? ఒక ప్రొడక్ట్ కొని వెంటనే అది ఫెయిల్ అయితే, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటే, అతని ఆరోగ్యం పైన ఎంత ఇంపాక్ట్ పడుతుందో తెలుసా? దట్ ఈస్ నాట్ గుడ్. హెల్త్ వైస్ కూడా అది మంచిది కాదు. ప్లస్ యాక్సిడెంట్ అయితే వాళ్ళ లైఫ్‌కే రిస్క్ కదా! సేఫ్టీ లేనందువల్ల. ఒక బ్రాండ్ కారు కొంటే అది ప్రాబ్లమ్స్. రిలయబిలిటీ ఉండదు, డ్యూరబిలిటీ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు ఫెయిల్ అయితాయి. ఇంకొక బ్రాండ్ కారు కొంటే రిలయబిలిటీ ఉంది, డ్యూరబిలిటీ ఉంది, సేఫ్టీ ఉండదు. ఇంకొక కారు కొంటే యూ నో డ్రైవింగ్ డైనమిక్స్ ఏమీ ఉండవనమాట. డ్రైవింగ్ చేయడానికి అస్సలు బాగోదు. సీట్ కంఫర్ట్ ఉండదు, సస్పెన్షన్ బాగుండదు, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ ఉండదు. అదేదో ఒక డబ్బాలో కూర్చొని ఎళ్తున్నట్టు ఉంటుందనమాట. ఇవన్నీ ఎందుకు? మన దేశంలో మన వాళ్ళకి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వాలి అనే ఉద్దేశ్యం ఉండాలి కదా! ఎవరికైనా మ్యానుఫ్యాక్చరర్స్‌కైనా, పాలిసీ మేకర్స్‌కైనా ఉండాలి కదా అది. మనకే కదా! మన దేశంలో మన ప్రజలకి క్వాలిటీ వస్తువులు అవసరం లేదా? సేఫ్టీ అవసరం లేదా? ఇప్పుడు చూసారా? ఒక కారుంటే ఒక 4, 5 లక్షల్లో స్టార్ట్ అయ్యే కారుందనుకుందాం. ఉంది. అందులో రిలయబిలిటీ ఉంది. ఇంజిన్ బావుంది. సమస్యలుండవు. సర్విస్ కాస్ట్ కూడా తక్కువ. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కానీ దాంట్లో సేఫ్టీ లేదే. సేఫ్టీ ఎందుకు కాంప్రమైజ్ కావాలి?
ఇంకొక కార్ బ్రాండ్ ఉంది. సేఫ్టీ ఉంది. 5,00,000లో స్టార్ట్ అవుతుంది. 6,00,000 కంతా వచ్చేస్తుందది ఆన్ రోడ్ ప్రైసు. కానీ అందులో సేఫ్టీ ఉంది గానీ రిలయబిలిటీ లేదే. పీస్ ఆఫ్ మైండ్ లేదే. తలనొప్పి. కొన్నప్పటి నుంచి తలనొప్పి, హెడేక్. సర్వీస్ సెంటర్‌కి ఎళ్ళడమే ఎళ్ళడం. అది మీరు కొని అనుభవిస్తేనే తెలుస్తుందనమాట. ఆ టార్చర్ ఎలా ఉంటుందనేసి. అది ఫిజికల్ హెల్త్‌కి, మెంటల్ హెల్త్‌కి కూడా మంచిది కాదు. సో, ఎందుకిది? ఎప్పుడు మనవాళ్ళు మేలుకొంటారు? కాస్తైనా ఆలోచించాలి గదా! మన దేశంలో మన వాళ్ళకి మ్యానుఫ్యాక్చరర్స్ మంచి క్వాలిటీ వస్తువులు ఇవ్వాలి. ఇన్ కేస్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే కన్జ్యూమర్‌కి యూజ్‌ఫుల్‌గా ఉండాలి. అడ్వాంటేజ్ కస్టమర్స్‌కుండాలి. మ్యానుఫ్యాక్చరర్స్ కాదు. ప్రతిదానికి చిన్న విషయాన్ని కోర్ట్‌కెళ్ళి హైకోర్ట్‌కో, సుప్రీం కోర్ట్‌కో ఎళ్లి ఫైట్ చేసేవాళ్ళుంటారా? అంత కెపాసిటీ ఉందా మన వాళ్ళకి? అంత నాలెడ్జ్ ఉందా? అంత డబ్బుందా? అంత టైముందా? సో, క్వాలిటీ అనేది మనోళ్ళు ఇంట్రొడ్యూస్ చేయాలి. అర్థం జేసుకోవాలి. మన దేశంలో లేనిదే అదనమాట. మన వాళ్ళు గూడా ఉన్నారు. మ్యానుఫ్యాక్చర్ జేస్తారు. క్వాలిటీ అనేది పక్కన బెట్టేస్తారు. రిలయబిలిటీ, డ్యూరబిలిటీ అంటే ఏంటో మరి. సో, ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు క్వాలిటీ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. మన వాళ్ళు దానిపైన కాస్త యూ నో వర్క్ చేయాలనమాట. దానిపైన పెట్టరు మనోళ్ళు. రెస్ట్రిక్షన్స్, రూల్సు. ఇప్పుడు మనకి ఎక్కడ ఇంపాక్ట్ ఉంది? మనకెందుకు ఇంత ఇంపాక్ట్ పడుతుంది? దేనివల్ల అంటే, మనకి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ, టాక్సెస్ ఎక్కువ. ఇదొక డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. వేరే ఎక్కడ ఏ దేశంలో గూడా లేదు. మనకు మాత్రమే డిఫరెంట్‌గా ఉంటాయి. మన రూల్సు, రెస్ట్రిక్షన్స్, టాక్సెస్. దీనివల్ల మనం చాలా నష్టపోతున్నాం. యాస్ ఎ కన్స్యూమర్, కస్టమర్. ఈ టాక్సెస్ చాలా ఎక్కువున్నాయన్నమాట. దానివల్ల మంచి బ్రాండ్స్ లేవిక్కడ. ఇప్పుడు ఉదాహరణకి ఫోర్డ్ మంచి సేఫ్టీ ఉన్న కార్లిస్తారు వాళ్ళు. తక్కువ రేట్‌లో కూడా మంచి సేఫ్టీ ఉంటుంది. డ్రైవింగ్ చేయడానికి బావుంటుంది. రిలయబిలిటీ ఉంటది. అది ఎళ్ళిపోయింది. ఎందుకంటే టాక్సెస్ ఎక్కువ. సో, మనకి వి ఆర్ ద లూజర్స్ కదా! సేఫ్టీ లేని కార్‌లో వెళ్తున్నాం. యాక్సిడెంట్ అవుతుంది. చనిపోతున్నారు. కాల్లో చెయ్యి విరుగుతుంది. హ్మ్. ఇంకెప్పుడు పట్టించుకుంటారు? ఇప్పుడు వోక్స్ వ్యాగన్‌లో ఇదుండేది. పోలో. అది గూడా ఎళ్ళిపోయింది. ఎందుకంటే ఇదే కామన్ టాక్సెస్ ఎక్కువ. అదేంటో మీనింగ్‌లెస్ టాక్సెస్ ఉంటాయన్నమాట. సో, తక్కువ బడ్జెట్‌లో ఎంట్రీ లెవెల్ కార్స్ కొనే వాళ్ళకి సేఫ్టీ ఎందుకొద్దు? నాకర్థం కాదు. వద్దా? మనవోళ్ళు ఇవ్వదలుచుకోలేదా సేఫ్టీ? మంచి కార్లు ఇవ్వదలుచుకోలేదా? మనం మంచి కార్‌లో వెళ్ళకూడదా? సేఫ్టీ, రిలయబిలిటీ ఉన్న కార్లు కొనకూడదా? ఈ టాక్సెస్ ఎందుకిలా ఉన్నాయి? తగ్గించొచ్చు కదా! ఎంట్రీ లెవెల్ కార్స్ తగ్గించొచ్చు కదా! 6, 7 లాక్స్ ఉన్న ఎక్స్ షోరూమ్ ప్రైజెస్‌కి 7 లాక్స్, 8 లాక్స్ ఉన్న కార్లకి తక్కువ చేయొచ్చు కదా! మన వాళ్ళే సేఫ్టీగా ట్రావెల్ చేస్తారు గదా! మన వాళ్ళ ప్రాణాలే కాపాడుతున్నాం కదా! వేరే వాళ్ళ ప్రాణాలు కాదు కదా! వాళ్ళ జీవితాలు బావుంటాయి. ఎవరు చనిపోకుండా ఉంటారు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. యూ నో సో, ఈ బైకుల్లో వాటిలో వీటిలో వెళ్ళి అది డేంజర్ కదా! టూ వీలర్ ఈస్ టూ డేంజరస్ కదా! సో, ఫోర్ వీలర్ అనేది సేఫ్టీ ఉంటుంది. అన్ని విధాలుగాను. సో, ఇంకెప్పుడు మనం ఆలోచించి మారతాం. చేంజెస్ చేస్తాం. మంచి బ్రాండ్స్‌ని ఎప్పుడు యూ నో ఇండియాలో అందుకే మంచి బ్రాండ్స్ ఉండట్లే. ఇప్పుడు మనకి టొయోటా కార్లు కూడా చూడండి. ఎంట్రీ లెవెల్ కార్స్ ఉన్నాయా? ఒక్క కార్ చూపియండి. ఎంట్రీ లెవెల్ కార్స్ ఉండవసలు. ఎవరికి నష్టం? మనకి నష్టం. వాళ్ళకి ఎక్కడ బెనిఫిట్ ఉందో, ఎక్కడ లాభాలున్నాయో దాన్నే అమ్ముతున్నారు వాళ్ళు. మన కోసం ఏమి చేయట్లేదు కదా! వాళ్ళకి లాభం ఎక్కడుందో అదే చేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకు లాభాలుండవో, టాక్సెస్ ఎక్కువ కాబట్టి వర్కౌట్ కాదని వాళ్ళు చిన్న కార్లు చేయడం మానేశారు. అమ్మట్లేదు ఇండియాలో. వేరే కంట్రీలో అమ్ముతున్నారు మరి. పోలో గూడా వేరే కంట్రీలో అమ్ముతున్నారు. ఫోర్డ్ గూడా వేరే కంట్రీలో అమ్ముతున్నారు. చిన్న చిన్న దేశాల్లో ఉన్నాయి. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి తెలుసా? చిన్న చిన్న దేశాల్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఆ! మన దేశంలో చూసారా? తిప్పి తిప్పిన 4, 5 బ్రాండ్స్ ఉంటాయి అంతే. చిన్న చిన్న దేశాలు మీరొకసారి చెక్ చేయండి. అన్ని బ్రాండ్స్ ఉంటాయి వాళ్ళయి. చైనాలో చూడండి ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో. జపాన్‌లో చూడండి.
మలేషియాలో చూడండి, ఫిలిప్పీన్స్‌లో చూడండి. చిన్న చిన్న దేశాల్లో కార్లే గాదు ఎనీ బ్రాండ్స్ ఇండియాలో ఉండవు. మంచి బ్రాండ్స్ ఏమి ఇండియాలో ఉండవు. వేరే దేశాల్లో ఉంటాయన్నమాట. సో, ఇప్పుడేంటంటే చిన్న కార్లు కొనే వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయండి? మారుతి సుజుకి ఉంది. చిన్న కారు సేఫ్టీ లేదు. టాటా టియాగో సేఫ్టీ ఉంది. సేఫ్టీ ఉంది టాటా టియాగోలో. ఐ10 ఉంది. బావుంది చూడ్డానికి. సేఫ్టీ ఉంటే రిలయబిలిటీ ఉండదు. రిలయబిలిటీ ఉంటే సేఫ్టీ ఉండదు. 2 కాంబినేషన్ ఎక్కడుంది? ఒకటి కూడా లేదు మన దగ్గర. ఒక్క కార్ చెప్పండి. సో, ఎప్పుడు మనం ఇది అర్థం చేసుకుంటామో అర్థం కావడంలే. ప్రజల కోసం అంటున్నాము. ప్రజలకే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వట్లేదు మనం. ఉండనివ్వట్లేదో, రానివ్వట్లేదో ఏంటో మరి అది. దేవుడికే తెలియాలి మరి. ఇప్పుడు ఉదాహరణకి కార్లే కాదు చాలా చూసాను నేను ఇలా చాలా ప్రొడక్ట్స్. ఇప్పుడు వైర్‌లెస్ మైక్రోఫోన్స్ చూసారా? డీజేఐ ఉంది. అది ఇండియాలో లేదు. హోలీ ల్యాండ్ అని ఉంది. అది ఇండియాలో లేదు. రోడ్ ఉంది కదా! రోడ్ మైక్రోఫోన్స్ అది ఇండియాలో లేదు. ఉదాహరణకు చెప్తున్నా. ఇవన్నీ ఇండియాలో ఉండవు మనకి. సో, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్నీ ఇండియాలో అలో లేదా ఏంటో మరి. సో, ఇదండి. చిన్న కార్లు కొనే వాళ్ళకి కాంప్రమైజ్ కావాల్సిందే. మీకు చాయిస్ లేదు. మీకు ఇంజిన్ బావుంటే సేఫ్టీ ఉండదు. సేఫ్టీ ఉంటే ఇంజిన్ బావుండదు. ఓకేనా? సో, దిస్ హాస్ టు బి చేంజ్డ్.